హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు వీడియోలో 2024 సంవత్సరంలో మూఢం ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉంటుంది, మూఢమిలో ఏ పనులు చేయొచ్చు, ఏ పనులు చేయకూడదు, ముహూర్తాలు లేని 70 రోజులు ఏమిటి అనేది పూర్తి విషయాలు నేను ఈ వీడియోలో అయితే తెలియజేస్తానండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూస్తే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. ఇంకా మనకి మూఢమి తర్వాత ఆషాఢ మాసం కూడా ఉందండి. ఆ ఆషాఢ మాసంలో కూడా ఎలాంటి శుభకార్యాలన్నీ జరగవు. అవి ఏంటో ఎప్పటిదాకా ఉన్నాయో నేను చెప్తా అండి ఈ వీడియోలో. మన గురు శుక్ర గ్రహాలు రవితో చేరి హస్తగత్వం చెందడాన్ని మోడ్జు అంటారని. ఈ మూఢమి రోజుల్లో వివాహాది శుభకార్యాలు చేయకూడదండి. అయితే మాసాది కర్మలు కొన్ని చేయవచ్చని శాస్త్రాలు చెప్తున్నాయి. ఈ సంవత్సరం గురు శుక్ర మూఢములు రెండు కలిసి వచ్చాయి. వరుసగా 3 నెలలు శుభముహూర్తాలు అయితే లేవండి. ఈ సంవత్సరం ఏప్రిల్ 26న చివరి ముహూర్తం కాగా ఆగస్టు 5 నుండి తిరిగి ముహూర్తాలు అనేది మొదలవుతాయండి. ఈ శుక్రమూఢమి ఏప్రిల్ 28 నుండి 2024 సంవత్సరం ఏప్రిల్ 28న చైత్ర బహుళ చవితి ఆదివారం నుండి మొదలవుతుందండి. జూలై 8, 2024 సంవత్సరం ఆషాఢ శుక్ల తదియ సోమవారం వరకు ఉంటుందండి. ఈ మొత్తం అంతా 72 రోజుల బట్టికి ఈ శుక్రమూఢమి అనేది ఉంటుంది. తర్వాత గురుమూఢమి కూడా ఉందండి. ఈ గురుమూఢమి వచ్చి మే 7, 2024 సంవత్సరం మే 7 చైత్ర బహుళ చతుర్దశి మంగళవారం నుండి ప్రారంభమయ్యి జూన్ 7, 2024 సంవత్సరం జ్యేష్ఠ శుక్ల పాడ్యమి శుక్రవారం వరకు ఉందండి. మొత్తం 32 రోజులు అయితే ఈ గురుమూఢమి అనేది ఉందండి. ఈ శుక్ర గురు మూఢములు మొత్తం కలిసి 72 రోజులు ముహూర్తాలు అయితే లేవండి. 2024 సంవత్సరంలో జూలై 6వ తారీఖు నుండి మళ్ళీ ఆగస్టు 4వ తారీఖు వరకు మనకి ఆషాఢ మాసం అనేది ఉందండి. ఈ ఆషాఢ మాసంలో కూడా ఎలాంటి శుభకార్యాలు అయితే చేరండి. అంటే వివాహాలు కానీ, గృహప్రవేశం కానీ, గృహారంభం కానీ ఇలాంటి శుభకార్యాలు అయితే చేయరండి. తిరిగి మనకి ఆగస్టు 5 నుండి శ్రావణ మాసం అనేది ప్రారంభమవుతుందండి. తర్వాత శ్రావణ మాసం మొదలయ్యి అంటే 5వ తారీఖు నుండి మనకి ముహూర్తాలు అయితే ఉంటాయండి. వివాహానికి, గృహప్రవేశానికి అన్నిటికీ ముహూర్తాలు అయితే ఉంటాయండి. ఈ మూఢములో ఏ పనులు చేయవచ్చు అంటే ఆశ్లేష, జ్యేష్ఠ, మూల లాంటి దోష నక్షత్రాలు పుట్టిన వారికి శాంతులు అయితే చేయవచ్చండి. ఇంకా ఇతర గ్రహ సంబంధిత దోషాలు ఉన్నప్పుడు వాటికి జపదానాలు జరిపించుకోవచ్చండి. సత్యనారాయణ నది వ్రతాలు అలాంటివి అయితే చేసుకోవచ్చండి. ఇంకా శిశువు జన్మించినప్పుడు చేసే కార్యక్రమాలన్నీ ఈ మూఢమి టైంలో చేయొచ్చండి. ఈ మూఢమిలో ఏ పనులు చేయకూడదంటే యాగం అనేది చేయకూడదండి. అండ్ ఇంకా దేవతా ప్రతిష్టలు ఉంటాయి కదండి, అవి కూడా చేయకూడదు. వివాహము, ఉపనయము, అక్షరాభ్యాసము, శంకుస్థాపన, గృహప్రవేశము, చెవులు కుట్టడం, కొత్తగా మంత్రం స్టార్ట్ చేస్తారు కండి, అలాంటివి కూడా ఈ మూఢమి టైంలో అనేది ప్రారంభించరు. మనం ఏమన్నా కార్యక్రమాలని చేయాలనుకుంటే మనకి ఆషాఢ మాసము ఈ మూఢములు మొత్తం అయిపోతాయి కదండి. అప్పుడు ఆగస్టు 5 నుండి మనకి అన్ని శుభకార్యాలకైతే అంటే శ్రావణ మాసం వచ్చేస్తుందండి. అన్ని శుభకార్యాలకైతే మంచి తిథులు అయితే ఉన్నాయండి. నేను వాటిని కూడా ఒక వీడియో అయితే తీస్తాను అండి. నెక్స్ట్ మీకు అది పోస్ట్ చేస్తాను. ఓకే అండి, ఈ మూఢములు అంటే ఏందో ఎక్కడ దాకా ఉన్నాయో తెలుసుకున్నారు కదండి. మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ విషయాన్ని అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.